తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. వీడెవడండి బాబు, ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించట్లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అంటే అదే నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకు నిజమా? అరే, ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా, ఎలా గుర్తుపెట్టుకున్నావురా? వాడికి అంత సీన్ లేదు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేనేనా? ఇలాంటి హ్యాంగ్ చేసేవా, నటి రోడ్లో ఊరి తీసే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆశీర్వదించండి మావయ్య. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వస్తున్నానులేమ్మా. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సార్ ఏంటి సార్ అది? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అది అవదమ్మా. ఏంట్రా ఎందాకేంటి ఎలా అరుస్తున్నావు? రివేంజా? ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో, నీకు ఫ్రంట్ టు బ్యాక్ జోడించి కొట్టేస్తాను. ఎతవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి దంపతులు ఎట్టకేలకు నర్సరావుపేట సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏమంటారు? వచ్చిందయ్యా వయ్యారి. పడేసి మమ్మల్ని ఇద్దరిని స్టేషన్లో ఉంచి 2 రోజులు గదిలో ఉంచి బాధుడే బాధుడు.
సొంత గడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలి. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలి. జగన్తోనే తేల్చుకుంటామంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరారు. దీంతో జగన్ ఇంటి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.